ఇవాళ నేను టమాటో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఎండబెట్టని అవసరం లేదు. టమాటోస్ కడిగి తుడవండి. తుడిచిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడెక్కగానే కొన్ని తాలింపు దినుసులు కొన్ని మాత్రమే వేసుకోండి. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం తాలింపు వేస్తాం కాబట్టి. ఈ పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. సో 1 మంత్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు చాలామంది పెడుతున్నారు ఇలా, కాకపోతే నా స్టైల్లో నేను కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఎంతైతే ఆయిల్ పోసామో ఇవన్నీ మధ్య పోసిన ఆయిల్ అనేది పైకి తేలే వరకు వీటిని మగ్గించుకోవాలి. సో మంట కొంచెం తక్కువగా పెట్టుకోండి. ఈలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. త్వరగా అయిపోతుంది పచ్చడి పెట్టడం. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మగ్గనివ్వాలి, కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. కలిపేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు మొదలుపెద్దాం. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేవాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు ఇది రెడీ అయినట్టే పచ్చడి పెట్టుకోవడానికి. మిగతా ప్రాసెస్ చేసుకున్నాం. ఇది గ్యాస్ ఆఫ్ చేయాలి. మెంతులు, ఆవాలు, ధనియాలు అన్నీ అదొక స్పూన్ అలా వేసుకొని వేపుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా దంచుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటాని మిక్స్ పెట్టుకుందాం. బాగా మెత్తగా కాకుండా ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మెత్తగా కాకుండా తింటా ఉంటే టమాటాలు తగిలేలా ఇలా బరకగా పట్టుకోవాలి మిక్సీ. పచ్చడికి సరిపడా కారం వేసుకోవాలి. మా కారపొడిలో ఉప్పు ఉంది కాబట్టి సాల్ట్ నేను తక్కువగా వాడుతాను. కొంచెం సాల్ట్. ఇందాక మనం మిక్సీ దంచుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, ధనియాల పౌడర్ వేసుకున్నాం. అందులోనే కొంచెం పసుపు,
ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ని మనం కారపొడిలో వేసుకున్నాం కదా. ఇప్పుడు అంతా కూడా కలుపుకోవాలి. అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాం. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెస్. సో ఆయిల్ పెట్టింది. ఇప్పుడు మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేసుకుందాం. అందులోనే ఎల్లిపాయలు, బాగా వేయాలి ఎల్లిపాయలు. ఇప్పుడు మనం పచ్చడి తీసి ఆయిల్లో వేసుకోవడం. ఇది బాగా కలుపుకోవాలి. ఓకే, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మన పచ్చడి రెడీ. చూసారా ఎంత బాగుంది. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది, టేస్ట్ సూపర్. అలా కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటుంటే ఇంకా కర్రీస్ అవసరమే లేదు. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది. సింపుల్గా చేసుకోవచ్చు, ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంది. పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంది. సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.